హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇది నిజంగా క్యాండిడ్ కాన్వర్జేషన్ అంటే చాలా నిజాయితీ గల పచ్చిగా మాట్లాడుకునే కాన్వర్జేషన్ కాబోతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్స్గా పేరు తెచ్చుకున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఆరోపణల వెల్లువ, ఆ తర్వాత కోర్టు కేసులు, లైంగిక వేధింపులు జరిగాయని చెప్పి ఆయన మీద అనేక రకాల అలిగేషన్స్ రావడం, ఆయన కుటుంబం అంతా ఇన్వాల్వ్ కావడం, ఆయన జైలు పాలు కావడం, ఇదంతా చూస్తుండగా జరిగిపోయింది. ఇండస్ట్రీలో వాతావరణంపై కూడా అనేక ప్రశ్నలు వచ్చాయి. ఇవాళ స్వయాన జానీ మాస్టర్ గారి భార్య సుమలత మనతో ఉన్నారు. సుమ గతంలో రెండు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చాలా విషయాలు చెప్పుకున్నారు. కానీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత తను మాట్లాడుతున్న మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇది ఐ డ్రీమ్ సాక్షిగా ఇవాళ. సో సుమలత గారితో మాట్లాడబోతున్నాం. ఏం జరుగుతోంది, దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముందు అని చెప్పి. సుమలత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు బాగున్నారా? అందరం బాగున్నాం భగవంతుడి దయ వల్ల. సో ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? జరిగిన సంఘటన నుంచి కోలుకుంటున్నారా? ఇది ఇంకా కూడా ఒక విధమైన బాధ, మీకు ఏ వైపు నుంచి చూసినా మీకైతే ఒక భార్యగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అంటే మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్ అయ్యింది, వర్క్ చేస్తున్నారు, పిల్లలు మళ్ళీ నార్మల్ అయ్యారు. సో కోర్టులో ఉంది కాబట్టి కొంచెం అది వచ్చినంత వరకు అదైతే ఉంటుంది. అంటే మనం ఏం తప్పు చేయలేదు, కానీ ఈ అనవసరంగా ఈ కోర్టులు ఇవి తిరగాల్సి వస్తుంది కదా. సో అదొకటి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మేము వర్క్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, అదొకటి అంతే. ఈ సంఘటన చాలా సీరియస్ అలిగేషన్ అనే విషయం మీకు తెలుసు. పాక్సో చట్టం అంటే చాలా చాలా తీవ్రమైన చట్టం. మీకు ఎప్పటి నుంచి తెలుసు తను సృష్టి? నాకు తను టీ షోలో చూసింది. అప్పుడే నేను మాస్టర్ ఎప్పుడైతే తను షూట్కి తీసుకున్నారో అప్పటి నుంచి తను నాకు తెలుసు. ఇందులో ఫ్రాంక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుమలత, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగే క్వశ్చన్స్ ఉంటే నాకు నిర్మోహమాటంగా మీరు చెప్పచ్చు. 2-3 యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, తను మైనర్గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు జరిగాయని చెప్పి, ఆ తర్వాత అది కొనసాగిందని చెప్పి సృష్టి చేసిన ఆరోపణలు. రెండోది, వీళ్ళిద్దరూ చాలా మంచి కొరియోగ్రఫీ పేరుగా కొనసాగడం, ఇండస్ట్రీలో చాలా పాటలకి కలిసి వాళ్ళు చేసిన రీల్స్ కూడా చూస్తే కనిపిస్తాయి. అంటే ఎక్కడో మధ్యలో సఖ్యత గల ఒక అనుబంధం ఉంది ఇద్దరి మధ్య అని తెలిసింది. మంచి అసిస్టెంట్ అండ్ మాస్టర్ రిలేషన్ అనేది ఉంది. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు యాజ్ ఒక భార్యగా? ఎందుకంటే చాలా రూమర్స్ వచ్చాయి ఆ టైంకి. అవునవును. అంటే ఆ టైంలో ఏం రాలేదు రూమర్స్. ఎప్పుడైతే ఇది కేసు పెట్టారో దాని తర్వాత నుంచే ఇది ఎక్కువ హైలైట్ చేశారు. ఏమని ఇలా జరిగిందే? ఎందుకంటే దానికి ముందు అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. మాస్టర్ అందరికీ తెలుసు, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, సాంగ్స్ చేస్తున్నారు, హిట్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది, అదంతా తెలుసు. ఈ అమ్మాయి అనేది ఎవరికి తెలియదు. డీ షో వరకు తెలుసు, అసిస్టెంట్ గా చేస్తుందని తెలుసు తప్ప ఇలాంటిది ఒకటి జరుగుతుంది అన్నది ఎక్కడా అసలు లేదు కూడా. ఎవరు అసలు ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు కూడా. కాకపోతే నేను అంటే అది నా వయసు ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలాంటి ఫేక్ కేసెస్ వల్ల, ఫేక్ ఎలిగేషన్స్ వల్ల రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అంటే టు బీ హానెస్ట్, ఇది జరుగుతుంది. అది పులి కథ అంటారు కదా, 2 సార్లు పులి వచ్చింది అని అంటే 3 సార్లు నిజంగా వచ్చినా నమ్మరు. అట్లాగా ఈ ఫేక్ కేసెస్ పెట్టడం వల్ల రియల్ విక్టిమ్స్ అనే వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. నేను ఇది ఫీల్ అయింది. రియల్గా ఎవరైతే ఉంటారో విక్టిమ్స్, రియల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఇట్లా నాకు తెలిసి కంప్లీట్గా ఇది ఫేక్ ఎలిగేషన్, ఫేక్ కేస్. నేను కంప్లీట్గా దీన్ని ఖండిస్తాను టోటల్గా. మధ్యలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉండేది, భార్యగా మీరు తట్టుకుని భరించాల్సి నిలబడాల్సి వచ్చింది తప్ప అని చెప్పిన ఏమీ లేదు. ఎక్కడ అసలు ఉంటే కదా నేను చెప్పడానికి. ఇప్పుడు అనుబంధం అని అంటే ఇన్ ద సెన్స్, అసిస్టెంట్కి మాస్టర్కి ఒక కొరియోగ్రాఫర్
అసిస్టెంట్ కొరియోగ్రఫర్ అనే రిలేషన్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పింది మీరు నాకు ఎగ్జిక్యూట్ చేస్తారు, నేను ఏమైతే చేస్తానో. సో ఆ టైంలో ఇప్పుడు నాకు మీ డాన్స్ నచ్చచ్చు, అందరికంటే అసిస్టెంట్గా మీరు బాగా చేసి ఉండొచ్చు, దానివల్ల మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు. సో అది ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు హార్డ్ వర్క్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని నాకు అది కంటిన్యూగా కావాలి, ఎప్పటికీ కావాలి అని అనుకోవడం తప్పు అంటున్నాను నేను. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి రానప్పుడే ఇలాంటివి వస్తాయి. అంటే ఎక్స్పెక్టేషన్, ఎవరి ఎక్స్పెక్టేషన్? అసిస్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఉంటేనే కదా. ఇప్పుడు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు అంతవరకే నువ్వు యూజ్ చేసుకోవాలి. దానికి మించి నాకు ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇది నాకు లైఫ్ లాంగ్ కావాలి, లైఫ్ లాంగ్ నాకు ఇంపార్టెన్స్ కావాలి, ఎక్కడ వెళ్ళినా నేనే ఉండాలి అని అనుకోవడం తప్పు. సో అలా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారిగా తను తిరగబడిందని మీ అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ అదే. కానీ అంత సీరియస్ అలిగేషన్స్, అది కూడా ఇది ఒక ఏదో సైడ్లో వెళ్ళిపోయే విషయం కాదు. ఒక పెద్ద కొరియోగ్రాఫరు పెద్ద పెద్ద హీరోలకి అదే కదా మేము ప్రాబ్లము. ఇప్పుడు చిన్న పెద్ద అనేది ఎక్కడ లేదు, కొరియోగ్రఫరే, కాకపోతే పేరు ఉన్న కొరియోగ్రఫర్, అంటే లైట్లో ఉన్న కొరియోగ్రఫర్. చాలా మంది కొరియోగ్రఫర్స్ ఉన్నారు, టాలెంట్ ఉండి బయటికి రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద మనం ఏమైనా ఎలిగేషన్ చేస్తే బయటికి వస్తాయా? మీడియాలో చేయరు కదా. ఒక పేరున్న కొరియోగ్రఫర్ మీద పెడితేనే కదా మనం బయటికి వస్తాము. జస్ట్ కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆడపిల్ల బయటికి వచ్చి తన 17 ఏళ్ల వయసులో జరిగిన ఒక విషయం అని చెప్తూ ఇంత పెద్ద విషయాన్ని ఆల్మోస్ట్ తన శీలాన్ని అన్నిటినీ బయట పెట్టుకుంటుందా? మేము ఒకటి చెప్తాను మ్యామ్. ఇప్పుడు ఫోక్స్ అనేది 16 years, అంటే అండర్ 18. ఇది నేను చెప్పచ్చో లేదో నాకు తెలీదు. నేను ఈ కేసు గురించి మాట్లాడట్లా, జనరల్ టాపిక్ గురించి జనరల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. అండర్ 16 అంటే మైనర్. 16 yearsలో ఒక ఆడపిల్లకి నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందే అనుకోండి, 16 years, 17th year, 18th year, 19th year, 18కి నువ్వు మేజర్, 18, 19, 20, 21, ఆల్మోస్ట్ 6 years. 6 years నిజంగా ఒక అమ్మాయికి ఇంత హెరాస్మెంట్ జరుగుతుంటే ఈ రోజుల్లో పేరెంట్స్ కొడితేనే బయటకు వచ్చేస్తున్నారు. పేరెంట్స్ కొడితేనే ఇంట్లో పేరెంట్స్కి అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని. అలాంటిది ఇన్ని ఇయర్స్ నువ్వు ఇంత హెరాస్మెంట్ జరుగుతుంటే అసలు ఉంటుందా? ఒక ఆడపిల్ల ఉంటుందా? అంటే ఇయర్స్ తరబడి హెరాస్మెంట్ అంటే వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి ఉంది అంటే అది నేను తలగ్గకపోతే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి నా కెరియరు నేనంతా పణంగా పెట్టి బయటకు వచ్చేసిన ఇదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి భరిస్తూ ఉన్నాను. ఒక పాయింట్ అయ్యాక ఇంకా భరించలేని తను నాకు కూడా ధైర్యం వచ్చి నేను బయటకు వచ్చానని చెప్తుంటాను. జానీ మాస్టర్ చాలా మంది జనాల మధ్యలో పెరిగారు. నాకు ఇది క్వశ్చన్ అడుగుతుంటే కూడా నాకు అంటే ఇంత హెరాస్మెంట్ చేస్తారు జానీ మాస్టర్ అని అంటేనే అది ఆలోచించాల్సిన విషయం అది. ఎందుకనంటే తను 2000లో 2001లో వచ్చేసారు హైదరాబాద్కి. దానికి ముందు నుంచే డాన్స్ ఫీల్డ్లో ఉన్నారు. ఎంతమంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతమంది హీరోయిన్స్, ఎంతమందికి తెలియదు జానీ మాస్టర్. ఇన్ని సంవత్సరాలలో ఆల్మోస్ట్ 22 years అనుకుంటా ఇప్పటికి. అంటే 2000 అంటే ఇప్పటికి 25, ఆల్మోస్ట్ 24 years. ఈ 24 yearsలో ఏ ఒక్క అమ్మాయి అయినా జానీ మాస్టర్ నన్ను హెరాస్ చేశారని వచ్చిందా? ఏ ఒక్క చిన్న కంప్లైంట్ అయినా వచ్చిందా? ఎక్కడా లేదు. ఇప్పుడు ఢీ షో నుంచే వచ్చారు ఆయన కూడా. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఇది నిజం, ఇది జడ్జిమెంట్ కూడా ఆయన అందరూ జడ్జెస్ ఎలా ఇచ్చారనేది నాకు తెలియదు. మాస్టర్ మాత్రం బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. ఇన్ని ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో 24 years ఆల్మోస్ట్ ఈ కేసు పెట్టే వరకు 24 years మధ్యలో పెరిగి ఈ జానీ మాస్టర్ అనే అతను మన ముందు అంటే నా ముందు అంటే చాలామంది ముందు పెరిగారు. ఆయన కెరియరే అలా డిజైన్ అయితే వచ్చింది, కష్టపడి వచ్చారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒట్టి కష్టంతో నమ్ముకొని వచ్చారు. అలాంటి పర్సన్ ఒక అమ్మాయిని మాత్రమే ఇంత హెరాస్ చేశారు అని అంటే అది నమ్మశక్యంగా ఉందా అసలు? ఒక చిన్న లాజిక్ అంటే ఇంతమంది అమ్మాయిలు మరి ఏ ఒక్క అమ్మాయి ఎందుకు మధ్యలో రాలేదు? ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఇన్ని రోజుల తర్వాత? అంటే ఇంకొకటి హనీ మాస్టర్ కూడా వర్క్ చేశారు. హనీ మాస్టర్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు, నేను వర్క్ చేసిన రోజులు నాకు ఎటువంటి హెరాస్మెంట్ జరగలేదు, నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదు. ఇంకా దర్శిని అనే అమ్మాయి, ఈ సృష్టి వర్మ అనే అమ్మాయి పనిచేసినప్పుడే దర్శిని వర్క్ చేసింది. దర్శినికి కూడా ఎప్పుడు అలాంటిది ఫేస్ చేయలేదు. మనము ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే కెమెరామెన్స్ ఉంటారు, పక్కన పిఆర్ చాలామంది ఉంటారు. ఇంతమందిని చేసుకొని నేను మిమ్మల్ని హెరాస్ చేశానని అంటే అది ఎలా పాసిబుల్? అది ఎలా నమ్మగలుగుతాం మనం? చెప్పండి. ఒక్కసారైనా నువ్వు ఒకరికి చెప్పుకోలేకపోయావా? అంటే
మీరు అంటున్నది హరాస్మెంట్ జరిగి ఉంటే అన్ని సంవత్సరాల పాటు ఎందుకు అది హరాస్మెంట్ అని పరిగణించి ఒక అంటే ఆడపిల్లలకి మామూలుగా ఏది బౌండరీసో ఏది నార్మ్సో కొంత తెలుసుకోవడానికి టైం పడుతుంది, కొంత టైం. అంటే ఇది 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 ప్రస్తుతం వినబడుతున్న ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అడుగుతున్నాను సుమలత గారు, దట్ ధైర్యంగా బయటకు వచ్చి ఎస్ ఇది జరుగుతున్నది. ఎందుకంటే పిల్లలకు కూడా ఎలా అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇది ఒక అనుబంధం, ఒక రిలేషన్షిప్ ఏర్పడిందా, లేక నేను హెరాస్మెంట్కి గురవుతున్నాను. హెరాస్మెంట్ అని ఎందుకు అంటారు? ఒక విధమైన పవర్, కెరియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటే అది హెరాస్మెంట్గా మారిపోతుంది. సపోజ్ వాళ్ళిద్దరు ఇష్టపూరితంగా, ఏ ఇద్దరైనా సరే ఇష్టపూరితంగా రిలేషన్షిప్ ఉందనుకోండి, హెరాస్మెంట్ అనరు కదా, అనరు. అట్మోస్ట్ వాళ్ళు మైనర్ పిల్ల అయితే డెఫినెట్గా ఇండిపెండెంట్గా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ అమ్మాయి మేజర్ అయింది. సో ఇన్ని రోజుల తర్వాత తన కెరియర్ని కూడా దాదాపు పక్కన పెట్టేసి తను బయటకు వచ్చిందంటే మీరు ఏం అనుమానిస్తున్నారు సుమా, చెప్పండి. మ్యామ్ టోటల్లీ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఆ అమ్మాయి 2023 ఫెబ్ లాస్ట్ మా దగ్గర వర్క్ చేసింది. 2023 ఫెబ్లో తను 2023లో తను మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అంటే 2024 అయిపోయింది. తను కేసు పెట్టింది అప్పుడు సెప్టెంబర్ 2024 సెప్టెంబర్. అంటే 1.5 years పెట్టలేదు అంటున్నారు. 1.5 year అమ్మాయి మన దగ్గర నుంచి వర్క్ నుంచి వెళ్ళిపోయింది. మన దగ్గర లేదు టోటల్. తను రెఫర్ చేసింది మాత్రం అప్పుడు జరిగిన సంఘటనే కదా మెయిన్ గా. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఆగావు మరి? ఈ 1.5 year గ్యాప్ ప్లస్ దానికి ముందు సంవత్సరాలు ఎందుకు ఆగావు? సరే నీ కెరియర్ కోసం నువ్వు ఉన్నా అంటున్నావు కదా, మరి నీ కెరియర్ నువ్వు చూసుకున్నావు, అప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? అంటే నీ వర్క్ కోసం నువ్వు ఏమైనా రెడీయా చేయడానికి? అంటే మీరు అడిగేది వర్కౌట్ అయినంత వరకు ఊరుకుని ఒకవేళ ఉండి ఉంటే అని ఆ తర్వాత ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అడుగుతున్నారు. వెళ్ళిపోయావు నువ్వు, వన్ ఇయర్ మోర్ దాన్ 1 year వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ కూడా నువ్వు మాస్టర్ దగ్గర రాలేదు, కాంటాక్ట్ లేదు అసలు నీకు. సో నువ్వు తర్వాత నువ్వు హెరాస్ ఫీల్ అయ్యావని ఎందుకు పెట్టావు? ఉండుంటే ఈ 1 year ముందే పెట్టి ఉండాలి కదా, అట్లీస్ట్ నువ్వు పోయే ముందైనా పెట్టేసి వెళ్ళిపోయి ఉండాలి కదా నీకు జరిగి ఉంటే. సో 1 year గ్యాప్ ఉంది, నో కాంటాక్ట్, నో ఫోన్స్, ఏమీ లేవు. ఎందుకనంటే నీ ప్రొఫెషన్ నువ్వు వేరే సాంగ్ చేసుకుని నువ్వు వెళ్ళిపోయావు. ఏ పాయింట్ మీరు వెళ్ళిపోయింది తను? యాక్చువల్గా తన బిహేవియర్ మాకు నచ్చలేదు. చాలామంది కూడా ఫస్ట్ నుంచి కూడా మాస్టర్కి చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు. నేను ఇప్పుడు అవి చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. సో బిహేవియర్ పరంగా మాకు నచ్చలేదు ఆ అమ్మాయి. అంటే నచ్చినప్పుడు మేము వద్దు అని అనుకున్నాం. నచ్చకపోవడం అంటే ఏంటి? అంటే తను చెప్పిన మాట వినకపోవడం, లేదు స్టెప్పులు కొంచెం అరగంటగా ఉండడం అలాంటిదా, లేకపోతే? అంటే మ్యామ్ నేను అదే అన్నాను, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా అని చెప్పి అదే లైఫ్ లాంగ్ కావాలి అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది. నీకు తగ్గ ఇంపార్టెన్స్ నీకు ఇస్తారు ఎప్పుడు, అన్లెస్ నువ్వు దానికి అర్హురాలైతే, నువ్వు ఎలిజిబుల్ అయితే నీకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. నువ్వు కాదు కాబట్టి నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నీకు స్టార్టింగ్లో వచ్చింది నాకు ఎండింగ్ వరకు అలానే ఉండాలి అని అంటే ఇంకా మోర్ దాన్ దట్ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తాం ఎవరైనా సరే? సో ఆ ఇంపార్టెన్స్ తగ్గడంతో తనే వెళ్ళిపోయిందా, మీరే వెళ్ళిపోమని చెప్పారా? మేము వద్దన్నాం, మేము వద్దు అన్నాం. యాక్చువల్గా తను ఏంటంటే ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు మనం ఒక కొరియోగ్రాఫర్గా అయ్యాను, యాక్చువల్ కొరియోగ్రాఫర్ కార్డ్ మేమే ఇప్పించాం మా అమ్మాయికి. యూనియన్లో ఫైట్ చేసి యూనియన్కి అగేనెస్ట్గా అమ్మాయికి కార్డు ఇప్పించిందే మేము. ఎందుకు అగేన్స్ట్గా వెళ్ళాల్సిన అవసరం? ఎందుకనంటే యూనియన్లో అమ్మాయి కార్డు ఇవ్వడానికి రెడీగా లేరు. నేను చాలా విషయాలు నేను ఇక్కడ పెట్టుకోనున్నా, చాలా విషయాలు నేను చెప్పాలంటే చాలా మంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే నేను చెప్పాలంటే కూడా నాకు అంటే నేను చెప్పేస్తే యూనియన్లో 600 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది నేను మాట్లాడితే యూనియన్ గురించి. సో నేను ఆ మాటలు కొన్ని నేను చెప్పలేను, కానీ ఎప్పటికైనా అది బయటకు వస్తుంది. మ్యామ్ ఏం లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి కార్డు గురించి అన్నారు కదా, ఎక్కడ తను వస్తే వేరే మాస్టర్స్కి వర్క్ వెళ్ళిపోతుందో ఏమో అని చెప్పి చాలామంది మాస్టర్స్ యూనియన్ మొత్తం ఆ అమ్మాయి కార్డు ఇవ్వద్దు అన్నారు. నేను వాయిస్ నోట్స్ మా అఫీషియల్ గ్రూప్లో డైలీ మెసేజెస్ పెట్టాను. నేను ఆ అమ్మాయికి మీరు కార్డు ఎందుకు ఇవ్వరు, తన టాలెంట్ ఉంది. యాక్చువల్లీ నేను అమ్మాయిని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? నేను చేయకూడదు. మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, తన లైఫ్ తను చూసుకుంది. తర్వాత ఇప్పించారా? తర్వాత 1 year గ్యాప్ తర్వాత ఆ అమ్మాయి నాకు జానీ మాస్టర్ డాన్సర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో ఆ అమ్మాయి కార్డు అప్లై చేసింది. ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన 1 year తర్వాత తనకి కార్డు కావాలి అని చెప్పి హైదరాబాద్లో డాన్సర్స్ యూనియన్ని తను రిక్వెస్ట్ చేసింది. జానీ మాస్టర్ ఏమో ఇవ్వమని,
ఎందుకంటే యాజ్ ఎ ప్రెసిడెంట్గా నా ధర్మాన్ని నేను పెడతాను. నాకు ఎన్నైనా ఉండనివ్వండి ప్రాబ్లమ్స్, కానీ నేను ఆ పోస్ట్కి న్యాయం చేయాలి అని చెప్పి మాస్టర్ ఇవ్వమని చెప్పారు. నేను మాస్టర్ ఇవ్వమని యూనియన్ మొత్తం ఆమె కార్డు ఇవ్వద్దు అని. ఎందుకు అని అంటే ఆమె వస్తే మిగతా మాస్టర్స్ ఎక్కడ వర్క్ తగ్గిపోతుందో ఏమో వాళ్ళ భయం. అంటే అంత టాలెంట్తో తను దూసుకొచ్చేస్తుందని నమ్మారు వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఇంకొక యాంకర్ వస్తుందంటే ఇక్కడ ఇంకొక యాంకర్ భయపడతారు కదా మ్యామ్, ఎక్కడ తను వచ్చేస్తుందో ఏమో, ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా. దానివల్ల వీళ్ళందరూ అమ్మాయి కార్డు ఇవ్వద్దు. మేమేంటి, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎంతో మంది సంవత్సరాల తరపున ఉన్నారు, సంవత్సరాల నుంచి ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు లైట్లోకి రాలేదు. కానీ కొంతమంది ఫాస్ట్గా వచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి మాస్టర్ చాలా మందికి 6 మెంబర్స్కి కొరియోగ్రఫీ కార్డు ఇవ్వండి అని చెప్పి మాస్టర్ చాలా రిక్వెస్ట్ చేశారు. ఇవ్వలేదు. ఈ అమ్మాయిది కూడా ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మాస్టర్ యూనియన్కి అగెనెస్ట్గా అమ్మాయి కార్డు ఇప్పించారు. ఇచ్చింది మేము ఫైట్ చేసి అమ్మాయి కార్డు ఇప్పించాం. కార్డు వచ్చినంత వరకు కామ్గా ఉంది. కార్డు వచ్చిన తర్వాత ఎలిగేషన్తో మాస్టర్ని పెట్టి, ఇది అన్ఫేర్ మ్యామ్. టోటల్గా మన అన్నం పెట్టిన చేతిని మనమే నరికేసుకున్నాం. నేను ఫీల్ అయింది, మేము ఎంకరేజ్ చేశాము. మేము ఆ అమ్మాయిని కార్డు ఇవ్వడంలో నేను వాయిస్ నోట్స్ ఎన్ని పెట్టాను, అవన్నీ ఎందుకు నా దగ్గర అన్నీ ఉన్నాయి విత్ డేట్స్. నేను సెక్రటరీకి పెట్టిన వాయిస్ నోట్స్, నేను జానీ మాస్టర్ కార్డు ఇవ్వమంటే మీరు ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు, మాస్టర్స్ గ్రూప్లో కూడా పెట్టాను నేను. కానీ చాలా కొంచెం విచిత్రంగానే ఉంది. అంత అపురూపమైన టాలెంటా అంటే తను వచ్చేస్తే అందరూ అంత 600 మంది బెదిరిపోయేంత? అలా కాదు, ఎవరికి కూడా ఇవ్వద్దని. ఓకే, అసలు టోటల్ గా మాస్టర్స్ కార్డులే ఇవ్వద్దు, కొత్త కార్డులు ఇవ్వద్దు. ఈ అమ్మాయికి మాత్రం ఇవ్వాలని మీరు ఇన్సిస్ట్ చేసి, ఈ అమ్మాయికి మాత్రమే అని ఎందుకు వచ్చింది అని అంటే తనకి ఆఫర్ వచ్చింది, మిగతా వాళ్ళకి ఆఫర్ రాలా. ఒక 6 మెంబర్స్ కొత్త కార్డ్స్ అప్లై చేశారు, మాస్టర్ కార్డ్స్. 6 మెంబర్స్లో ఈ అమ్మాయికి పుష్ప 2లో ఆఫర్ వచ్చింది. సో పుష్ప 2లో ఆఫర్ కావాలంటే తనకి హైదరాబాద్ కార్డు కావాలి. సో కార్డు కావాలి, ఆఫర్ ఉన్నప్పుడే. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడే మనకి ఆకలి వేసినప్పుడు మనం అన్నం తినాలి, కడుపు నిండిన తర్వాత మనం అన్నం తింటామా? కానీ ఆయన పెంచి పెద్ద చేసిన ఆల్మోస్ట్ ఒక కొరియోగ్రాఫర్కి ఆయనకు ఆల్మోస్ట్ ధీటుగా ఇప్పుడు పుష్ప 2లో ఆఫర్ రావడాన్ని జానీ మాస్టర్ ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ విషయాన్ని? అసలు ఎందుకు తీసుకోవాలి మేము, ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్, మీకు వస్తాయి. అసలు దాని గురించి మాకు అవసరం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళకి నచ్చి ఉంటుంది, ఇచ్చి ఉంటుంది. దానిలో కూడా కొరియోగ్రాఫర్గా ఇచ్చారు. పర్టికులర్గా సింగిల్ సాంగ్ ఏమి ఇవ్వలేదు అమ్మాయికి, కొరియోగ్రాఫర్గా చేసింది. గణేష్ ఆచార్య మాస్టర్ కింద చేశారు ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయికి కార్డు అమ్మాయి ఆ మూవీలో చేయాలి అని అంటే తనకి హైదరాబాద్ కార్డు కంపల్సరీ ఉండాలి. దానికోసం ఫైట్ చేసి కార్డు ఇప్పించాము మేము, యూనియన్కి అగేనెస్ట్గా ఫైట్ చేసి ఇప్పించాము మేము ఆ అమ్మాయికి. అలాంటిది మరి ఇంత చేటు చేసి ఇంత అసలు రివర్స్ అయిపోయింది సిచ్యువేషన్. అంటే సీరియస్ అలిగేషన్స్ అలాంగ్ విత్ ఇన్సిడెంట్ డీటెయిల్స్తో పాటు హోటల్లో ఏం జరిగింది మొదలుకొని తర్వాత ఏమేమి జరిగేవి, ఎక్కడో 16 ఏళ్ల వయసులో జరిగిన ఆ ఇన్సిడెంట్తో పాటు ఇంత గ్రాఫిక్గా తను చెప్పిందంటే అది అంతు చెక్కట్లేదు చాలామందికి. ఏ టైంలో కూడా సుమలత మీకు డౌట్ రాలేదా జానీ మాస్టర్ గారికి ఈ అమ్మాయికి ఏమైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుందా, నా కాపురం సంగతి ఏంటి అని ఒక భారీగా సమంజసంగా ఉంటుంది కదా అందరికీ? నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్, నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్. హస్బెండ్ అని అతను నిజంగా అంత హరాస్ చేస్తే ఏ వైఫ్ టాలరేట్ చేయదు. ఫస్ట్ థింగ్ ఆ ఎఫెక్ట్ వైఫ్ మీదే పడుతుంది, పిల్లల మీద పడుతుంది. నేను యాజ్ ఏ వైఫ్, మదర్, నేను 2 చేస్తున్నాను ఇంట్లో. సో నాకు ఒక కూతురు ఉంది. ఇలాంటి ఒక ఫాదర్ ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం? సో నేను ఫైట్ చేస్తున్నాను. నేను జానీ మాస్టర్ మీ కళ్ళ ముందు పెరిగారు, ఆడియన్స్ అందరు చూస్తున్నారుగా, వాళ్ళ కళ్ళ ముందే మాస్టర్ జర్నీ కూడా సాగింది. ఎక్కడో నుంచి వచ్చి సడన్గా ఇట్లా రాలేదు. డీ షో, ద్రోణ, రచ్చ అంటే ప్రతి ఒక్క ఆయన ఎదుగుదల మొత్తం ఆడియన్స్ కళ్ళ ముందే జరిగింది. ఎప్పుడు రాని ఎలిగేషన్ ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, ఒక యూనియన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఎందుకు వచ్చాయి? ఇంతకంటే ఆరితేరిన పార్టీలు, రాజకీయ నాయకులు, శక్తులు ఉంటారు కదా సుమలత. ఇప్పుడు ఇది పొలిటికల్గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఒక జానీ మాస్టర్ని పట్టుకుని మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ గారు, పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు
ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా? బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్. కష్టం ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ ఎవరు కత్తి కడతారు, ఎందుకు కత్తి కడతారు? కదా యాంకర్ ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు అని అన్నారు. ఈ మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్, ఎన్ని కంప్లైంట్స్ లేవు. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా? ఎందుకు జానీ మాస్టర్ విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది? అంటే అంతకు ముందు మనకి హేమా కమిటీ రిపోర్ట్లో ఇవే వచ్చాయి కదా అదే సమయంలో. సో ఒక్కసారిగా ఒక షేకప్ అయితే అయింది ఖచ్చితంగా. అంటే మేము ఇప్పుడు నేను వెళ్ళి నా మీద ఒకరు 16 years అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా? లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తాను, బ్లైండ్గా తీసేసుకుంటారా? అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను. ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషను, ఫిల్మ్ ఛాంబరు, ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళింది విషయం అంటే ఒక సెక్షువల్ హెరాస్మెంట్ తెలుసు కదా మీకు, ఒక కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు. అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే what could have been a compelling evidence or something that Srishti Verma said which has caused or raised an alarm ఇవాళ ఏంటి పరిస్థితులు స్త్రీలకి అని చెప్పి. నేను ఇటుగా అటుగా అడగలేదు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, లాజికల్గా మీకు ఏమనిపిస్తుంది అంతే. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన మాటే, యాంకర్ ఝాన్సీ గారు మాట్లాడినదే, ఏదో ఫేవర్ ఇస్తామని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు. అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు, నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా? అంటే నాకు అర్థం కాలేదు అది. నేను అడగాలని వాళ్ళకి కాల్ చేశా, వాళ్ళు అసలు పిక్ చేయట్లేదు, కాల్ పిక్ చేయట్లేదు. ఇప్పుడు ప్రిసైజ్ అలిగేషన్ అంటే ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్ ప్రకారం లైంగిక వేధింపు జరిగింది 2000. ఏది ప్రూఫ్? ఏది అదే అంటే ప్రూఫ్ ఇంకా లేదు మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయితో ఏ విధంగా, మైనర్ వదిలిపెట్టండి, మేజర్ అయినా మైనర్ అయినా సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అంటే బేసికలీ నువ్వు ఇలా ప్రవర్తించకపోతే నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి నువ్వు నా కోరికలు తీర్చాలి. పిచ్చి చూపులు చూడడం మొదలుకొని కామెంట్లు కొట్టడం వరకు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అనేక విషయాలు వస్తాయి. ఇది నిజంగానే ఈ విషయం జరిగిన తర్వాత అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు, వచ్చి ఏదో కామెంట్ చేస్తారు, అది సెక్షువల్ హెరాస్మెంట్ అయిపోతుంది సడన్గా. అంటే అమ్మాయి ఫీల్ అయ్యేది ఇంపార్టెంటా, జరిగే సంఘటన ఇంపార్టెంటా అని చర్చ కూడా వచ్చింది. చాలామంది లాయర్స్తో కూడా మాట్లాడాము మేము. మీరు చెప్పండి మ్యామ్, సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనడానికి యాజ్ ఎ వైఫ్గా నేను అడుగుతున్నా, ఏది సాక్ష్యం? ఏది? ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, డెసిషన్ తీసుకున్నారు. అట్ వాట్ బేసిస్ వాళ్ళు ఏ డెసిషన్ అనేది ఏ బేసిస్తో తీసుకున్నారు? రెండు వైపులా చూడాలిగా. అవును, ఒకవైపే చూసి తీసేసుకో. అంటే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు? అమ్మాయిలు ఇలా రావాలి, కంప్లైంట్ పెట్టాలి, మేము దాన్ని చెప్తున్నాము, ఎవరు భయపడకండి, ఇలాంటివి జరిగితే ఎవరు భయపడకుండా వచ్చి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నారు. అది రియల్ విక్టిమ్స్కి రీచ్ అవుతే బాగుంటుంది. రియల్గా ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రావాలి బయటికి. మీరు ఇలాగా ఫేక్ కేసెస్ని తీసేసుకొని అవి అవును ఇది నిజం అని చెప్పి, ఒక నిందని మీరు నిజం అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏదో ఒక బేస్తోనే కదా హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే వర్క్ ప్లేస్లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంప్లాయిడ్గా, బికాజ్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ నేచర్ డిఫరెంట్ కాబట్టి ఒక 3 రోజులు ఎక్కడికో వెళ్ళారు, లేదు ఒక కొరియోగ్రఫీ ఎక్కడో జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. టెక్నికల్గా మీరు అన్నది నా పాయింట్ అర్థమైంది. మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారు, ఆఫ్టర్ షూట్ ఆర్ త్రూ మెసేజెస్ ఆర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్, ఎనీ కైండ్ ఆఫ్ కోర్షన్ విచ్ దాదాపుగా తన కెరియర్కి ముడిపడి ఉండి, ఎస్పెషలీ అలా ముడిపడి ఉండకపోయినా కూడా తన్ని ఇబ్బంది పెట్టే విధంగా అన్నది డెఫినేషన్. అదేమి అస్సలు ఏమీ జరగలేదు అంటున్నారు మీరు. జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఒక భార్యగా మీ పేరు కూడా ఇన్వాల్వ్ అయింది మధ్యలో. నేను పచ్చిగా చెప్తున్నాను, నాకు నా కోరిక తీర్చు అనే
మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ లేదు. తను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలలో ఎప్పుడైనా మనము చిన్న చిన్న గొడవలు వస్తాయి, అత్తగారి నుంచో ఏదో ఒకటి చిన్న చిన్న వస్తుండే, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, అంటే ఇప్పటికీ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు దూరంగా ఉంటారు, అయినా కూడా సరే ప్రతి రంజాన్కి ప్రతి ఫెస్టివల్కి మేము ఊరెళ్ళి వాళ్ళ అమ్మగారితోనే జరుపుకుంటాం. ఎందుకనంటే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు. అమ్మ కొంచెం ఏజ్ అవుతుంది, మనం చూసుకోవాలి, నేను షూటింగ్స్లో అన్ని బిజీగా ఉంటాను, నువ్వే కొంచెం చూసుకోవాలి అంటే నేను దగ్గరుండి ఒక మనిషిని చూస్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చి హెరాస్మెంట్ చేశారా, నేను ఫోక్సా అంటున్నావు, హెరాస్మెంట్ చేశారా అంటున్నావు, 5-6 సంవత్సరాల నుంచి ఫేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా అని అంటున్నావు. నాకు అన్నీ అసలు చాలా అందరికీ అది క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఏం ఇంటెన్షన్ లేకుండా ఎందుకు తను ఇదంతా చేస్తుంది. మధ్యలో జానీ మాస్టర్ జైలుకి వెళ్ళినప్పుడు మీరు ఒక భార్యగా చాలా కుమిలిపోయి ఉంటారు. అంటే బికాజ్ కేసు పర్యవసానాలు తర్వాత ఎలా ఉన్నా కూడా భర్త మామూలుగా కొనసాగుతున్న జీవితంలో ఒక సామాన్యుడు వెళ్ళి జైలు పాలవుతే చాలా కష్టం. మీరు వెళ్ళి చూశారు కదా జానీ మాస్టర్ని, ఎలా ఫేస్ చేశారు సుమలత మీరు ఆ టైంలో? మ్యామ్ నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం, ఎక్కువ ఏం జరిగినా సరే నా మంచికే అనుకుంటాను. ఏం జరిగినా సరే ఓకే ఇది జరగకుండా ఇంకా ఏదైనా పెద్దగా ఉండొచ్చేమో, సో దీంతో ఆగిపోయిందేమో. ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, పెట్టింది, మాస్టర్ జైలుకి వెళ్ళారు, ఏమో ఇంకా వేరే స్టెప్ ఏదైనా చేస్తుంటే ఇక్కడికి ఆగిపోయిందేమో అనేది నా ఇంటెన్షన్. ఏం జరిగినా నా మంచిగా అనుకుంటాను. సో దాన్ని బట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? నేను ఫీల్ అయ్యేది అది. నేనేం తప్పు చేయలేదు, నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఒక వైఫ్ వచ్చి బయట చెప్తుంది అని అంటే రేపు అది రాంగ్ అయింది అనుకోండి, నన్నే కదా అంటారు. ఖచ్చితంగా తప్పున్నా నువ్వు సపోర్ట్ చేసావు అనే కదా అంటారు. సో నేను అది అంత చిన్నపిల్లనా? నేను దేనికి సపోర్ట్ చేస్తున్నానో చేయలేను అంత చిన్నపిల్లనా? నాకే 2 పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లని కాదు ఖచ్చితంగా, కానీ మధ్యలో ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ అని చెప్పడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మీరు కూడా అమ్మాయిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనే అంతవరకు వెళ్ళింది విషయం ఉంది కాదు మ్యామ్. నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు ఎందుకు మాస్టర్ ఒక హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారు. సో నువ్వు ఈ ఏజ్ నీకు అట్రాక్ట్ అవ్వచ్చు, లేదా ఆ లగ్జరియస్ లైఫ్ చూసిండొచ్చు, కార్లు కావచ్చు, ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు. ఇప్పుడు డాన్సర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో వెళ్ళి తింటుంటారు, వీళ్ళు ఏంటంటే మాస్టర్ దగ్గర తింటారు, మాస్టర్కి వచ్చిన ఫుడ్ని తింటారు, సపరేట్ కార్ ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు నేను ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే అందరి దృష్టి ఎక్కడ వెళ్తుంది, అక్కడే వెళ్తుంది. సో ఆ మనిషి ఏం చేస్తారు, నాకు ఇంపార్టెన్స్ వచ్చింది అనే ఒక ఫీల్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది, ఢీ షోలో పర్ఫార్మెన్సెస్ చేసుకునే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఒక పెద్ద పెద్ద హీరోస్ ముందు నిల్చోబెట్టి ఛాన్స్ ఇచ్చినప్పుడు కష్టం అనేది ఎక్కడా తెలియలేదు. ఇక్కడ ఈ రోజుల్లో ఒక పెద్ద హీరో దగ్గర వర్క్ చేయాలంటే చాలా స్టేజెస్ దాటి రావాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటంటే డైరెక్ట్ ఢీ షో నుంచి డైరెక్ట్ ధనుష్ సార్, చరణ్ సార్, ఎన్టీఆర్ సార్, ఇట్లా చాలా మంది దగ్గర పెద్ద పెద్ద హీరోస్ దగ్గర వర్క్ చేయాలి. ఎందుకు అంత ఆపర్చునిటీ ఇచ్చారు జానీ మాస్టర్ దానికి? అంటే వర్క్ నచ్చింది, ఇచ్చారు. ఓకే మన దగ్గర చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా మంచి డాన్సర్ కావాలనే కదా అనుకుంటారు. సో అలా పిలిచారు. మాస్టర్ చిన్న చిన్న సాంగ్స్ చేసే స్టేజ్ అప్పటికి అయిపోయింది. సారీ, చిన్న చిన్న సాంగ్స్ అని నేను ఎప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అన్ని సాంగ్స్ ఒకటే. అర్థమైంది. హీరోస్ ఎక్కువ ఫేమ్ ఉన్న హీరోస్ దగ్గర మాస్టర్కి ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది కదా, మాస్టర్ ఏ హీరో దగ్గర ఉంటారో ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి పెద్ద హీరో దగ్గర నుంచే స్టార్ట్ అయింది తన కెరియర్ అనేది. ఇండస్ట్రీకి రావడంతోనే విజయ్ సార్ పెద్ద పెద్ద హీరోస్తోనే చేసింది వర్క్. అవును, నేను అడిగేది అదే, అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? నువ్వు నేను ఒకరోజు పిలిచాను, మనసు పడిందా తను? నేను పడింది, అదే కదా నేను అంటున్నాను. నేను ఒకరోజు రిహార్సల్కి వెళ్ళాను, షూట్కి రిహార్సల్స్కి వెళ్తుంటా. నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి భయపడ్డము, ఎందుకో కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం, నేనేదో ఐడెంటిఫై చేసి తను ఏదైనా అడుగుతానేమో, ఏదో ఒకటి సంథింగ్ నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రాదు.
సరే అని చెప్పి నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది బిహేవియర్. అప్పుడు నేను మాస్టర్కి చెప్పాను, తనని దూరం పెట్టు, తన వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను నేను. అప్పుడే చెప్పాను నేను. మాస్టర్ వచ్చి లేదు అలా ఏం కాదు, మంచి అమ్మాయి, హార్డ్ వర్క్ చేస్తుంది, మంచి అమ్మాయి. మాస్టర్ అన్నారు మంచి అమ్మాయి, హార్డ్ వర్క్ చేస్తుంది అని అన్నారు. తర్వాత రంజితమే సాంగ్ అప్పుడు స్ట్రిక్ట్గా చెప్పాను, ఆ అమ్మాయి వద్దు మన దగ్గర. ఎందుకనంటే నాకు మాస్టర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ నాకు కాల్ చేసి, వదిన ఆ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది, మాస్టర్ ఇచ్చే ఇంపార్టెన్స్ని తను వేరే వేలో తీసుకెళ్తుంది, సో జాగ్రత్త అని చెప్పి నాకు చాలామంది డాన్సర్స్ కాల్ చేసి చెప్పారు. అప్పుడు నేను మాస్టర్ కాల్ చేసి, ఈ అమ్మాయి మన దగ్గర వద్దు, మాస్టర్ ఎంతైనా చేయనివ్వండి, నేను వన్స్ ఒకసారి వద్దు అని స్టాండ్ తీసుకున్నానంటే మాస్టర్ దానికి కట్టుబడి ఉంటారు. స్టార్టింగ్లో ఒకవేళ అటు ఇటు డిస్కషన్ జరిగినా అట్ ద ఎండ్ మాస్టర్ నన్ను ఎప్పుడు క్రాస్ చేసి వెళ్ళారు. అంటే తను చెప్పేది నిజమే అని నమ్ముతారు. సో అలాగా వద్దు అని అనుకున్నా మా అమ్మాయిని పక్కన పెట్టేశాను. తర్వాత తను పుష్ప 2లో వచ్చిందని, ఇప్పుడు పుష్ప 2లో కూడా అమ్మాయికి ఎలా వస్తుంది చెప్పండి? జానీ మసదిగా చేస్తేనే, పుష్పలో చేసింది ఆ అమ్మాయి, 1లో చేసింది, తర్వాతనే కదా నీకు 2లో కూడా అవకాశం వస్తుంది. నువ్వు అవకాశాల పరంగా తను జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేసిన ఈ విషయాలు అవన్నీ అది ఒప్పుకుంటున్నారు అందరూ. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ఇష్టపూరితంగా కానీ అయిష్టంగా కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉందా? ఆ రిలేషన్షిప్ని భరించలేని ఒక భార్యగా మీరు కూడా నలిగిపోయి ఉంటారనే విషయం కూడా సమాజం మాట్లాడుకునే వాళ్ళు గుర్తిస్తారు. బికాజ్ ఎంత లేదన్నా మీరు ఎన్ని వైపులా అందరూ వచ్చి మీకు చెప్పినా కూడా మీకు అది బాధే కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి దూసుకొచ్చేస్తుంది, తను మీ ఆయన్ని డైవర్ట్ చేస్తుంది అని అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఎనీ వైఫ్. చాలా సఫర్ అయ్యాను మ్యామ్ ఆ అమ్మాయి విషయంలో, చాలా సఫర్ అయ్యాను. వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి చాలాసార్లు నేను కాల్స్ చేశాను, మీరు చేసేది తప్పు, మీరు బియాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ కెరియర్ ఇది కాదు, మీరు వచ్చింది దేనికి, మీరు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చారు, మీ పని మీరు చేసుకున్నారా, వెళ్ళిపోయామా, ఇలానే ఉండాలి అని నేను ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పాను, పిలిచి మరీ చెప్పాను, ఇంటికి కూడా పిలిచాను. నా దగ్గర లేదు అసలు అలాంటిది ఏం లేదు నాకు అని అంటది. అక్కడికి వెళ్ళి మళ్ళీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేసి, మా మదర్ నన్ను టార్చర్ చేస్తుంది, మీరే నన్ను సేవ్ చేయాలి మాస్టర్, ఇంకా నేను మీ దగ్గర అయితే నేను ఇది కూడా ఒకటి, ఎందుకు మాస్టర్ రిలేషన్ అని ఎందుకు అంటున్నారనంటే, అమ్మాయి స్టార్టింగే రావడం ఎలా వచ్చిందంటే, మా మదర్ నన్ను చాలా టార్చర్ చేస్తుంది, నన్ను చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది, నేను ఇంట్లో నాకు పిచ్చిలేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను షూటింగ్కి వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను, సో నన్ను మీ దగ్గర నుంచి పంపకండి, నన్ను మీ దగ్గర నుంచి తీసేయకండి, నేను మీ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతాను, వేరే మాస్టర్ దగ్గర ఎక్కడ కూడా నాకు ఆ సేఫ్టీ లేదు అని మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. మీరు చూసారా? నేను గంగులు సాంగ్ అప్పుడు చూసాను. నేను గంగులు సాంగ్ తను చేస్తుంది, ఆ టైంలో ఇంట్లో నుంచి దెబ్బ తగిలి హెడ్కి, ఇంట్లో నుంచి దెబ్బ తగిలి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు, ఇంట్లో నుంచి అమ్మాయి వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈమె మాస్టర్ అంటే షూటింగ్ అని చెప్పి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నాకు కూడా మా ఇంటికి వస్తే మా మమ్మీకి చెప్పొద్దు నేను మీ ఇంటికి వచ్చింది అంటది. ఎందుకు మీ మమ్మీకి ఎందుకు చెప్పొద్దు అని అంట. లేదు చెప్పొద్దు, నేను బయట ఉన్నానని చెప్పాను, మీరు చెప్పకండి అని. నాకు అప్పుడే ఈ అమ్మాయి ఇట్లా ఇంట్లో ఒకటి బయట ఒకటి చెప్తుంది అని నేను అప్పుడే ఖచ్చితంగా చూసేవాళ్ళకి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, చిన్నపిల్ల ఇండస్ట్రీకి ఏదో వచ్చింది, ఒక పెళ్ళైన మాస్టర్ తోటి అఫ్ కోర్స్ ఆయన మెంటర్ అయ్యి తనకి బ్రేక్ ఇచ్చిన వ్యక్తి అయినా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందని ఒక ఆందోళన ఉంటుంది కదా సుమలత, మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది. బహుశా ఇంట్లో వాళ్ళు అందుకనే ఆపేవారేమో, తెలియదు మనకి. ఎక్స్పెక్ట్ చేస్తే పేరెంట్స్ ఏదైనా పర్లేదు, నువ్వు ఎలాగైనా ఏదైనా పర్లేదు, నీ కెరియర్ సెట్ అవ్వాలని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే, ఇక్కడ జరిగింది అదే. ఇంకొకటి ఫోక్సో 16 years అని అంటున్నారు. ఇన్ని ఇయర్స్లో మీ మదర్కి ఏం తెలియకుండా ఉంటుందా? యాజ్ ఏ వైఫ్గా ఇప్పుడు మనం అడిగారు మీరు ఎంత సఫర్ అయి ఉంటారనని, యాజ్ ఏ మదర్గా ఆమెకు తెలీదా వాళ్ళ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ వెళ్తుంది, ఏ షూటింగ్ చేస్తుంది అని తెలీదా ఆ అమ్మాయికి? ఖచ్చితంగా. అంటే మీరు అడిగే క్వశ్చన్స్ లాజికల్గానే ఉన్నాయి డెఫినెట్గా. అంటే అంత తెలియకుండా ఇన్నేళ్ళు ఏం చేయకుండా ఊరుకుంటారా పేరెంట్స్ అని అడుగుతున్నారు. అంతేనా? తెలిస్తే మీ ఇంటికి వస్తేనే వాళ్ళ మదర్ ఆ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చారు, వచ్చి ఏమనేవారు, మాట్లాడుకోవడం, డిస్కషన్స్ నార్మల్గా కెరియర్ గురించి ఇలా. నేను ఒకసారి దీని గురించి కూడా వాళ్ళ మదర్ని పిలిపించాను ఇంటికి, మీ అమ్మాయి ఇలా చేస్తుంది కొంచెం చూసుకోండి. తనకి ఇతర ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా జానీ మాస్టర్ తోటి ఇంకా కొంచెం క్లోజ్ అవ్వాలని? కానీ
అదే కదా మ్యామ్ ఇంటెన్షన్. ఆడియో ఒకటి లీక్ అయింది, విన్నారు కదా? విన్నాను అదే, అంటే మీ నోట విందాం. దానిలో క్లియర్ కట్గా తను ఏం చెప్పింది, నేను మాస్టర్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది అని చెప్పింది. క్లియర్ కట్గా ఉంది దానిలో. నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది. ఆడియో ఎలా వచ్చింది బయటికి? అది ఎవరో లీక్ చేశారు మ్యామ్, నా సైడ్ నుంచి. ఎందుకంటే అది వెళ్తే అక్కకి తెలిసిపోయింది అనే విషయం ఎవరే ఇతర కోరియోగ్రాఫర్స్కో ఎవరికో వెళ్ళి ఉండాలి, ఫ్రెండ్స్కి వెళ్ళి ఉండాలి. వాటర్ బాయ్తో మాట్లాడింది తను, వాటర్ బాయ్తో మాట్లాడింది ఈ డిస్కషన్. వాటర్ బాయ్ ఎందుకు రికార్డ్ చేస్తుంటాడు? అప్పటికి ఇంకా ఏమీ లేదు కదా. లేదు, యాక్చువల్గా ఏంటంటే మ్యామ్, ఈ అమ్మాయి ఫైనాన్షియల్గా మాస్టర్ని ఒక్కొక్కసారి డబ్బులు అడిగేది. మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్గా లేదు, జీతం అది ఇచ్చేవారు కదా, సాంగ్స్ డబ్బులు వచ్చేవి కాకుండా మాస్టర్ని కొంచెం ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ కావాలి, కొంచెం వాళ్ళ చెల్లి సమ్ సివిల్స్ ఏదో చేస్తుంది, దానికి కూడా మాస్టర్ హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, నేను ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాను, కొన్ని సంవత్సరాలు అయ్యింది, నా ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది, సార్ మా సిస్టర్కి ఇది హెల్ప్ చేయండి అని అడుగుతారు కదా. అలానే వాళ్ళ సిస్టర్కి కూడా హెల్ప్ చేశారు మాస్టర్. అలాగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మాస్టర్ చేశారు అమ్మాయికి. ఆ టైంలో ఈ వాటర్ బాయ్ అన్న అతను అడిగాడు, వెళ్ళిపోయింది ఆమె మన దగ్గర నుంచి, వెళ్ళిపోయింది, కంప్లీట్గా వెళ్ళిపోయింది. నేను అన్నాను, నువ్వు ఏమైనా ఆ అమ్మాయికి ఏమైనా ఇచ్చి ఉంటే అది తీసేసుకో, మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు, వన్స్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైనా తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి, ఈ వాటర్ బాయ్ అనే అబ్బాయి త్రూ మాట్లాడి ఇచ్చామన్నమాట. ఎందుకంటే మేము ఈవెన్ మాకు అప్పటికి కేసు అవ్వలేదు, అసలు అమ్మాయితో మాట్లాడడం మాకు ఇంట్రెస్టే లేదు. సో టోటల్గా కట్ అయిపోయింది. ఆ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఆ అబ్బాయి మాస్టర్ ఇచ్చుని ఉంటే అవి వెనక్కి ఇచ్చేసేయి అని అడిగాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేను ఇవ్వాలి అని అంటే మాస్టర్ని ఇంటికి రమ్మనండి, ఇంటికి వచ్చి తీసుకోమని చెప్పండి. అంటే నీకు హెరాస్మెంట్ జరుగుతుంది, అయినా నువ్వు ఇంటికి పిలుస్తున్నావా? అయిపోయింది ఇంకా. అంటే నువ్వు హెరాస్మెంట్ అన్ని సంవత్సరాలు ఫేస్ చేసావు, నువ్వు వెళ్ళిపోయావు, మా దగ్గర వర్క్ కూడా చేయట్లేదు, అయినా నువ్వు ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు? ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదా మ్యామ్? తనకి మాస్టర్తో లైఫ్ షేర్ చేసుకోవడం కావాలి, ఆ లగ్జరియస్ లైఫ్ కావాలి. ఆ మాస్టర్ ఆ పొజిషన్లో ఉన్న రోజులు తినే అసిస్టెంట్గా ఉండాలి, వేరే వాళ్ళని అసిస్టెంట్గా పెడితే కూడా తను ఒప్పుకునేది కాదు. ఇదంతా వికటించేసరికి ఇదంతా జరిగిందని అని మీ అనుమానం? 100% మ్యామ్. ఎందుకంటే తను వెళ్ళిపోయింది, తను ఎక్స్పెక్ట్ చేసింది తనకు రాలేదు. తను ఇంకా ఏంటంటే నా జీవితం పోయింది, నేను అనుకుంది రాలేదు, నాకు ఇప్పుడు కెరియర్ ఏంటి? మ్యామ్, నేను చెప్పేది ఒక్కసారి అంటే అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది క్లియర్గా. తను ఢీ షోలో నుంచి డైరెక్ట్గా జానీ మాస్టర్ దగ్గరకు వచ్చేసింది, అంటే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ దగ్గరకు వచ్చేసింది. తనకి ఇంకా అన్ని పెద్ద పెద్ద సినిమాలే చేస్తుంది, తను కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కార్లు, ఎక్కడికి వెళ్ళినా ఇదే లైఫ్. ఆ ఏజ్లో మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? కరెక్ట్ సుమలత, మీకు అయితే మీరు చూసుంటారు కదా తను ఇచ్చిన వివరణ, బయటికి వచ్చిన వాట్ ఎవర్ అలిగేషన్స్. ఆ రోజు ఫస్ట్ టైం షీ వాస్ కాల్డ్, అదేదో కార్డు ఉండిపోయిందని స్క్రిప్ట్. ఆ టైంలో ఇప్పటి నుంచి నేనే నీకు మొత్తం అన్ని అని జానీ మాస్టర్ తనతో చెప్పినట్టు, యూనో ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ స్క్రిప్టెడ్ అంటారు, అసలు పూర్తిగా ఫాల్స్. ఎందుకనంటే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పే అమ్మాయికి అప్పుడు అసలు ఏం నాలెడ్జ్ లేదంటారా? అంటే అట్లీస్ట్ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంత భయస్తురాలా, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేనంత భయస్తురాలా? ఎవరికో సోషల్ మీడియా ఎలా ఉంది మేము, వాట్సాప్. తనేమన్నా, నేను అడిగే ప్రయత్నం ఏం చేస్తానంటే సున్నితంగా మిమ్మల్ని హర్ట్ చేయకుండా సుమలత, చెప్పండి. తనేమన్నా హోప్స్ పెట్టుకుని ఇది వర్కౌట్ అవుతుందని ఇంత దూరం వచ్చే వరకు ఆగి, బహుశా ఇది వికటించి మీరు వెళ్ళిపోయామన్న తర్వాత బహుశా ఇంకా నేను మోసపోయానని ఫీల్ అవ్వడం సహజం. అంటే ఒక రిలేషన్షిప్లో ఉండి తను ఆ ఇది రిలేషన్షిప్ కాదు, ఇన్ని రోజులు నేను కేవలం ఇలా ఉన్నానని గ్రహించుకోవడం, రియలైజ్ అవ్వడంతో ఒక్కసారిగా తను తిరగబడిందని కొంతమంది వాదన. ఇది నేను ఏది గౌరవ కోర్టు పరిధిలో ఉండేది ఏది మనం స్పెక్యులేట్ చేయకూడదు. కానీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటు నుంచి చూసినా ఒక భార్యగా మీరు కష్టపడి ఉంటారు. అక్కడ రిలేషన్షిప్ ఉన్నా మీకే ఇబ్బంది, లేక ఇలాంటి అలిగేషన్స్ వచ్చినా మీకే ఇబ్బంది పడింది. మొత్తం పిక్చర్లో ఎవరంటే మీరు. యాక్చువల్లీ దీనికి ఒకటే, తనకి ఏం చేసినా సరే టాప్లో ఉండాలి, అది టాప్లో ఉండాలి, అంబిషియస్.
చాలా అంబిషియస్ తను. దానికోసం తను ఏం చేయడానికైనా రెడీ. ఎగ్జాంపుల్ ఇదే, ఒకవేళ నిజంగా నీకు హెరాస్మెంట్ జరుగుండి ఉంటే నీ అంబిషన్ కోసమే కదా నువ్వు ఇన్ని రోజులు ఫేస్ చేసావు. ఇంకా పాయింట్ దొరికేసింది. అంటే నువ్వు అనుకున్న దానికోసం, అంటే నీకు ఆఫర్స్ రావడం కోసం, నువ్వు వర్క్ చేయడం కోసం నువ్వు నిజంగా ఇంత హెరాస్మెంట్ ఫేస్ చేసావు అని అంటే నువ్వు రీచ్ అవ్వడం కోసమే కదా. నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో తన ఆటలు సాగలేదు. ఇంకొక యాంగిల్ కూడా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది, మీరు వార్తలు చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ విషయమే కాబట్టి. ఇక్కడ మతం యాంగిల్ కూడా ఒకటి వచ్చింది, దాన్ని బలవంతంగా మతం మార్చే ప్రయత్నం మీరు కూడా చేశారని. అదే నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నా తన మతం మార్చి కన్విన్స్ చేద్దాం అనుకున్నారా? ఏమని కన్విన్స్ ఎందుకు చేయాలి? ఏం చేయాలి అంటే బహుశా ఐ డోంట్ నో, నాకు తెలియదు. మతం అలిగేషన్ అయితే వచ్చింది కదా మీకు. అదే మ్యామ్, నేను మామూలుగా అడిగేది ఏంటంటే నేను ఎందుకు మార్చాలి అంటే మీకేమైనా ఒత్తిడి ఉండిందా? ఎందుకు? ఏం జానీ మాస్టర్ నుంచి మీరు మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు వెళ్ళి కన్విన్స్ చేయమని ఎందుకు మ్యామ్? ఎవరైనా భార్య ఇంకొక అమ్మాయి దగ్గరికి పంపిస్తుందా? అంటే మీ మీద ఒకవేళ మీకు పిల్లల్ని రేపు పిల్లలకి మీకు అసలుకే మోసం వస్తుందని ఈ విషయం బయటకు వచ్చిన విషయం మీకు తెలుసు కదా? తెలుసు మ్యామ్. నాకు 2 పిల్లలు. నా పిల్లలకి నేనే తల్లి అవ్వాలనుకుంటాను, నా భర్త నాకే కావాలి అనుకుంటాను. అది కరెక్టే. అది ఎవరైనా నేను ఎందుకు మా హస్బెండ్ వచ్చి నువ్వు కన్విన్స్ చేయని నన్ను ఎలా అడుగుతారు? అసలు తిడితే ఎందుకు తిడతారు? ఇబ్బంది పెట్టి మీరు వేరే ఆప్షన్ లేదు నీకు, నేను వదిలేస్తానంటే ఆ టైప్ అట్లీస్ట్ నేను ఉంటాను, తను ఆ టైప్ కాదని మీరు చెప్తున్నారు. కానీ ఎలిగేషన్ వచ్చిన మాట అయితే వాస్తవం కదా. ఎలిగేషన్ వచ్చింది, అది కాదని చెప్తున్నా. అది మాస్టర్ నన్నే కన్వర్ట్ అవ్వమని, నన్నే ఫోర్స్ చేయనప్పుడు ఇంకొక అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని నన్నే ఇండైరెక్ట్ ప్రాసెస్ అసలు ఎందుకు జరుగుతుంది? మీరు అంటే పేరు మార్చుకున్నారు కదా? మార్చుకోలేదు. నా అన్ని ప్రూఫ్స్, నా పాస్పోర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సుమలతాస్ నేమ్. సుమలతానే. అండ్ ఒకవేళ మీరు ఇష్టపూరితంగా వాళ్ళ కస్టమ్స్ ఫాలో అయినా అది మీ ఇష్టం. అది ఎవరి ఇష్టం, అది దానికి కన్వర్షన్ అని పేరు పెట్టేస్తే ఎలా? అంటే ఖచ్చితంగా అది అంటే ఈ అలిగేషన్ వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ గా కొంతమంది అడిగారు నన్ను ఈ విషయం, మీకు తెలుసా ఈ విషయం అని. ఇప్పుడు కన్వర్ట్ అవ్వు అనగానే కన్వర్ట్ అయిపోయేంత పిచ్చోళ్ళం ఏం కాదు ఇప్పుడున్న జనరేషన్లో. ఇప్పుడున్న అమ్మాయిలకి అసలు అది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడుగుతున్నామని అంటే అసలు ఎందుకు అడగాలి? వాళ్ళు కన్వర్ట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? సరే ఓకే, ఈ అమ్మాయిని అడిగానే అనుకుందాం. ఇంతవరకు కూడా ఇది ఎవరికైనా రిపీట్ అయ్యిందా? ఎవరికైనా అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఇంతమంది మాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు, ఈ అమ్మాయినే కన్వర్ట్ అవ్వమని అడిగామా? అంటే వేరే అమ్మాయిలు ఎవరు ఎలిగేషన్ చేయలేదే. అంటే ఇది వరుస పెట్టి అందరినీ చేస్తారని కాదు, ఈ అమ్మాయి ఒకటే అన్ని చేస్తుంది అంటున్నా. ఈ అమ్మాయి ఒకటే కన్వర్ట్ అవ్వమని చెప్పారంటుంది, నాకు అవసరానికి డబ్బులు ఇచ్చారని చెప్తుంది, నన్ను వాడుకున్నారని చెప్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్తుంది. ఈ అమ్మాయి ఒకటే మోర్ దాన్ 1 year వెళ్ళిపోయిన అమ్మాయి సడన్ గా ఇప్పుడు వచ్చి కేసు పెడుతుంది అని అంటే ఏంటి? ఇది ప్రీ ప్లాన్ అని క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఇది ప్రీ ప్లాన్డే. అండ్ బహుశా అంటే మరి ఇప్పుడు ఏంటి స్టేటస్ ఏంటి? ఇంకా కోర్టులో విషయం కొనసాగుతుంది మ్యామ్. నాకు కోర్టు మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకనంటే ఈరోజు అబద్ధం అనేది గెలవచ్చు, అట్ ద ఎండ్ నిజం అనేది గెలుస్తుంది. ఫైనల్లీ ట్రూత్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ జానీ మాస్టర్తో సపోర్ట్లో ఉన్నారా? కొంతమంది విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది మనం విన్నాం. ఆయన ఇలాగే బిహేవ్ చేశారని ఒకళ్ళిద్దరుకే, అంటే ఇవన్నీ థంబ్నెయిల్స్. మళ్ళీ ఇందులో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే ఏది కరెక్ట్ ఎవరికి కంటెంట్ కూడా అలా ఉండదు, లోపల కంటెంట్ కూడా వేరేగా ఉంటుంది. వేరే ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టిన సందర్భాలు ఉండుంటాయి. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మరి కొరియోగ్రాఫర్ సపోర్ట్ ఉందా లేదా అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఉందా? అసలు ఉంది మ్యామ్, ఉంది. కాబట్టే మళ్ళీ మాస్టర్ గెట్ బ్యాక్ టు వర్క్ అయ్యారు. ఇప్పుడు సుకుమార్ గారితో, అల్లు అర్జున్ గారితో కొంచెం రిఫ్ట్ వచ్చిందా మాస్టర్కి? మ్యామ్ యాక్చువల్గా ఇది నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు దీని వెనక ఉన్నారు అని కొంతమంది అంటున్నారు, దీని వెనకాల లేరు అని కొంతమంది అంటున్నారు. నేను కూడా ఆడియన్స్గా నేను కూడా చూసింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎలిగేషన్ రాగానే ఒక ట్వీట్ వచ్చింది, మేము ఈ అమ్మాయి వెనకాల ఉన్నాము, ప్రతి ఒక్క గీత ఆర్ట్స్ దానిలో ప్రతి ఒక్క సాంగ్ మేము ఇప్పిస్తాము అని. దాన్ని ఎవరూ ఖండించలేదు. ఆ ట్వీట్ అలానే ఉన్నింది. ఈ అమ్మాయి మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది, దీని వెనక ఎవ్వరూ లేరు అని. కేసు పెట్టి సెప్టెంబర్లో నువ్వు కేసు పెట్టావు, 4 నెలలు నువ్వు
వాళ్ళిద్దరు పేర్లు మారుమోగుతుంటే నువ్వేం చేసావు? అప్పుడు ఎందుకు నువ్వు నో అని చెప్పలేదు? అప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు కదా అమ్మాయి. ఎందుకు చెప్పలేదు అంటున్నా, అదే అడుగుతున్నా. అంటే ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా అదొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే నేను ఆ అమ్మాయిని జస్టిఫై నాకు చేయట్లేదు. అర్థమైంది. ఇప్పుడు ఇది ఒక ఇబ్బందికరమైన ఒక వ్యవహారం. అవును, ఎటు చూసినా అరిటాకు ముళ్ళు మీద పడినా ముళ్ళు అరిటాకు మీద పడినా అనే సామెత చందంగా ఈ అమ్మాయి మోడెస్టీ, ఈ అమ్మాయి డిగ్నిటీ ఈజ్ అట్ స్టేక్. తను వచ్చి బయటకు వచ్చి ఇష్టపూరితంగా చెప్పినా, ఎవరో చెప్పించినా, జరిగినా జరగకపోయినా ఇది జరిగింది ఇలా నన్ను రూమ్కి పిలిచి అనగానే అక్కడ ఇమీడియట్లీ తన్ని ఒకలా చూస్తారు అందరూ విక్టిమ్గా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే కరెక్టే. ఈ ప్రశ్నకు సమాధానం అనేది అప్పుడు నువ్వు మెయింటైన్ చేసావు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? మనకి జనరల్గా కూడా సుమలత మీకు తెలుసు, మీటూ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి అమ్మాయిలు మాట్లాడడం భయపడతారు. అసలు ఎవరు సపోర్ట్ రారని ఫస్ట్ భయపడతారు ఇండస్ట్రీలో అని చెప్పి చాలామంది బయటికి రారు. ఎప్పుడైతే లేదు నేను నిలదొక్కుని ప్రూవ్ చేసుకుంటానని ఒక ధైర్యం వస్తుందో ఆడపిల్లలు అదే విషయాన్ని డిఫరెంట్గా చూస్తారు. ఆ కార్డ్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నా నేను. అయిండొచ్చు. ఆ ఛాన్స్ని ఏదైతే రియల్గా జరిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ఈ కార్డు ప్లే చేస్తారు అంటున్నా. చేస్తున్నారు. అది రియల్గా బాధపడే వాళ్ళని చూసి ఇది నేను చెప్తే ఇది వింటారు, లేడీ అనగానే అమ్మాయి అనగానే వినేస్తారు అని చెప్పే పెడుతున్నారు. సో దానికి ఎవరు అగెనెస్ట్గా మాట్లాడలేరు. ఇంకొకటి, స్త్రీ అంటే ఆది పరాశక్తి అంటారు. ఆ శక్తిని నిజం కోసం వాడండి అంటున్నా, ఆ శక్తితో ఆడుకోవద్దు అంటున్నా. ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు, ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ని రాంగ్ దానికి యూస్ చేయొద్దు అని చెప్తున్నాను నేను. రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు. అయితే ఉందంటారు, అన్ని క్రాఫ్ట్స్లో ఉందంటారు. ఎందుకు ఉండదు మ్యామ్? ఎందుకు ఉండదు? ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి. సాఫ్ట్వేర్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు, మన ఇండస్ట్రీలో అవ్వచ్చు, మీడియా దానిలో అయి ఉండొచ్చు. ఎక్కడైనా సరే మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఆ రియల్గా వచ్చిన వాటిని తీసుకొని ఆ కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది. ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత జరుగుతుందని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా. మీరు అన్న పాయింట్ అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజాలు కోర్టు సమక్షంలో తేలాలి. మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పారు. మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి, భార్యగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందామని పిలిచాం. వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా. ఒకటి చెప్పండి సుమలత, ఇప్పుడైతే మీరు జానీ మాస్టర్ ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? మేము 2002-03లో మాస్టర్ దగ్గర నేను వర్క్ చేశారు ఉన్నాను. అంటే అప్పుడు మాస్టర్ డాన్సర్గా ఉన్నారు. అలా పరిచయం అయింది. ఈగా షూటింగ్లో మీరిద్దరు. తర్వాత 2012 మ్యారేజ్ అయింది. ఎప్పుడు కానీ మీకు ఆ డౌట్ రాలేదు మాస్టర్కి వేరే అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ అని ఎందుకంటున్నాను? అసలు ఉంటే కదా. నేను మళ్ళీ అదే చెప్తున్నా. నేను ఇంత పాయింట్ కూడా ఎందుకు నేను దాన్ని తీసేస్తున్నానంటే అది ఉంటే కదా అంటున్నా నేను. ఇక్కడ మాత్రం మీరు అటువైపు నుంచి ఉందని గ్రహించారు కాబట్టి అన్నిసార్లు వెళ్ళి. నేను మళ్ళీ చెప్తున్నా, తనకి మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది, తను ఎక్స్పెక్ట్ చేసింది. ఆ ఎక్స్పెక్ట్ చేసింది వదిలేసి పిల్లల్ని వదిలేసి రా, నువ్వు నాతోనే నీ లైఫ్ ఉండాలి, నాతోనే ఉండాలి. నేను ఆఫ్ కెమెరా నేను మీకు రికార్డింగ్స్ కావాలంటే వినిపిస్తా. నువ్వు నాతోనే ఉండాలి. ముస్లిమ్స్ దానిలో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, చేసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంది కదా, చేసుకోవచ్చు కదా అని పెళ్లి చేసుకోమని అడిగింది. అని వాళ్ళ మదర్ ఈ అమ్మాయి ఇద్దరు ఉంది కదా ఛాన్స్ నీకు అని ఎంత టార్చర్ చేశారంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వ్యాలిడ్ అవుతుంది. యాజ్ ఎ వైఫ్గా నువ్వు ఎంత సఫర్ అయ్యావానని. నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయకుండా ఉంటే నాకు ఎక్కడ జానీ మాస్టర్ దాన్ని కట్ చేస్తారా మొత్తం విషయం. అందుకే కదా అమ్మాయికి ఎక్కడ మణికొండలో ఉంటున్నారని ఆ పుకార్లు కూడా వచ్చాయి మధ్యలో. వాళ్ళు మణికొండ బ్యాక్ సైడ్ అనుకుంటాం వాళ్ళది. అమ్మాయి వాళ్ళు స్ట్రీట్ నాకు తెలియదు, కానీ మణికొండ సైడే ఈ అమ్మాయి జానీ మాస్టర్ కలిసి ఉన్నారు, లివ్ ఇన్ అని కూడా ఎక్కడ. ఇవన్నీ అంటే బయటకు వచ్చిన అనేక విషయాలు. లేదు నేను వాళ్ళు అనుకున్నా, మళ్ళీ ఇది వేరేలాగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఉండింది అక్కడ, లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు. ఆ అమ్మాయి మాస్టర్ని ఇష్టపడింది. ఇది వాళ్ళ మదర్కి బాగా తెలుసు. వాళ్ళ మదర్ ఉండి ఎంకరేజ్ చేసింది. అసలు యాక్చువల్గా అమ్మాయి ఇలా అవ్వడానికి కారణమే నాకు తెలిసి వాళ్ళ మదర్, నేను అనుకోవడం. ఎందుకనంటే పేరెంట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మా పాప ఉంది, స్కూల్ నుంచి రాగానే నేను ప్రతిరోజు అడుగుతాను,
ప్రతిరోజు నేర్పిస్తాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వస్తూనే ఉంది. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో చిన్న పాప, ఫస్ట్ క్లాస్ పాపకి ఇదే సేమ్ అబ్యూస్ జరిగితే ఫోక్సో కింద డ్రైవర్ని సంథింగ్ అరెస్ట్ చేశారు. అవును. ఆ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్ పైన ఓనర్తో సంథింగ్ రెంట్ మీద గొడవలు అయితే అదే ఫోక్సో కేసు ఆ ఓనర్ మీద ఈ పాపకు చెప్పి పెట్టించింది. నిన్ను మిస్బిహేవ్ చేశారని చెప్పు, నన్ను ఇలా టచ్ చేశారని చెప్పు అని అదే పాపకి ఆమె చెప్పి ట్రైనింగ్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి అదే ఓనర్ మీద ఇది జరిగింది. ఓనర్ మీద కంప్లైంట్ ఇప్పించింది. కొన్ని రోజుల తర్వాత అది ఫేక్ కేసు అని ఆమె మళ్ళీ ఒప్పుకుంది. నేనే పెట్టించాను కోపంతో, ఆ పాప కూడా ఒప్పుకుంది. ఈ మధ్యలో ఎవరిది మేము లాస్ అయింది? కరెక్టే. సో రియల్గా జరిగే వాటికి ఇట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నారు. ఇది పెడితే ఇంకా నో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు అది రిమైండ్లో ఉండాల్సిందే. అవును. మీకు ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది అమ్మాయి ఇష్టపడుతుందని? మధ్యలోనా? అదే నేను ఏదో సాంగ్కి వెళ్ళాను, రంజితమే సాంగ్ సంథింగ్, దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను. అక్కడ మీరు షూట్ సెట్లో చూస్తే మీకు మాస్టర్ బర్త్డేకి ట్రీట్ ఇచ్చారు ఒకసారి, అందరు వచ్చారు. అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం, సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం, అలా ఇలా అంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు, తను నిన్ను ఫాలో అవుతున్నట్టుంది, కొంచెం చూసుకో అని చెప్పారు నాకు. ఏంది ఏం అవసరం అని, ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు, అమ్మాయి బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని. సరే అని చెప్పి అబ్జర్వ్ చేశాను, చూస్తూ ఉండడం, అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుందని. అప్పుడే మేము అనుకున్నాం తిను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని. అప్పుడే నేను పిలిచి మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే మానేసుకో అని చెప్పాను నేను ఆల్రెడీ. ఏమంది అమ్మాయి ఇప్పుడు? లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది. నా దగ్గర అదే అంటుంది తను. తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా దట్ ఈ అమ్మాయి కొంచెం అని మీకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. తనకి తెలుసు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని తెలుసు. ఆ అమ్మాయికి కాదు, వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ ఫాదర్కి తెలుసు. అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు? ఆ అమ్మాయి కంటే తెలీదు. పేరెంట్స్గా అదే పేరెంట్గా నువ్వు మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా. ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చి ఉండదా? ఒకవేళ నిజంగా అంత హెరాస్మెంట్ నా కోరిక తీర్చు అని ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చుండదా? నా కూతురు ఎందుకు ఇలా ఉండదని నువ్వు గమనించుకోలేకపోయావా? ఇంకా అసలు ఇంకా ఘోరంగా వచ్చాయి అంటే రావడం అయితే బయటికి సోషల్ మరి మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను 100 సార్లు అడుగుతాను, ఆలియా నీకేమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో, ఏదున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఏదున్నా టీచర్ని పిలువు, దగ్గరలో ఎవరున్నా గట్టిగా అరువు, ఇదే చెప్తాను నేను. లేదు మమ్మీ తన ఇప్పుడు 7 years తన పాప, ఆ అమ్మాయి అన్ని చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు. కంప్లీట్గా టోటల్గా చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్, వాంటెడ్లీ. ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది. తనకి నిజంగా అంత న్యాయం కావాలి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఒక ప్లాట్ఫామ్ కావద్దా? ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి? ఒక మీడియా కావాలి, అంటే ఒక మీడియా కావాలి. అప్పుడు ఆ మీడియా వల్లనే కదా నేను వస్తాను. మీడియా లేదు, నాకు సమస్య వల్ల నేను బయటకు వచ్చానంటే కాదు కదా. నేను ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా. ఇప్పుడు అది లేదు, నా టాలెంట్తో నేను వచ్చాను అని అంటే, నీ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని చూపించింది ఎవరు? ఢీ షో సపోజ్ అనుకోండి, నీ టాలెంట్ని చూపించింది ఢీ షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఫండమెంటల్. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అన్నది చాలా మేము ఫోక్సో అనేదానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను. అండర్ 18 ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను అబ్యూస్ చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు. అయిందా లేదా సెకండరీ. అదే ఇప్పుడు మారాలి అంటున్నా నేను అదే మారాలి. బట్ జరుగుతున్న మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటినీ దాన్ని బేస్ చేసుకొని ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఫాల్స్ కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు. 16 పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మేము 2024 సెప్టెంబర్. అప్పటికి నువ్వు మేజర్, ఎప్పుడో 16 years అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా? ఇప్పుడు ఎన్నేళ్ళు తనకి?
నాకు తెలిసి నేను 23-24 ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకనంటే డీ షోలో అంత డీ జోడీ అనగానే మేజర్ 18 yearsలోనే తీసుకోవాలి, అండర్ 18 తీసుకోవడానికి లేదు. అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో. ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను. ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. వల్గర్ అని ఎందుకు అంటున్నానంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి, చూసే విధంగా కూడా లేవు కొన్ని. అంటే కొరియోగ్రఫీలో లేదు మ్యామ్, నేను అదే చెప్తున్నా. కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలా అని మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేం కదా. అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా? మేము చూస్తే మొన్న వచ్చిన దప్పుడు పాట గురించి ఏమంటారు మీరు? ఏమనలేము, మళ్ళీ మీ చేత మాట్లాడిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు చెప్తున్నాను. మేమేం సో ఒక లిమిట్ ఉంటుంది. చెయ్యండి, సెక్సీగా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, అలా ఉండాలి తప్ప డాన్స్ అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేయలేంగా.